అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? మేమైతే మంచిగా ఉన్నాం. మీరు అందరు మంచిగా ఉండాలని అయితే నేను కోరుకుంటానా. ఇప్పుడు ఏంటిదంటే మీరు బాగా మంది కామెంట్లల్లో బ్రో మీ విలేజ్ ఎక్కడ, మీ ఇల్లు ఎక్కడ ఉన్నది, ఇక్కడ అని అన్నారు, ఇక్కడ అని అన్నారు చెప్తారుగా. మా ఇల్లు, మా బావోళ్ళ ఇల్లు, మా విలేజు అంతా అందరిని పరిచయం చేస్తా. మా ఇల్లును కూడా చూపెడతా, మా బావోళ్ళ ఇల్లును కూడా చూపెడతా. వీడియో అయితే కంప్లీట్ అయ్యండి. మా విలేజ్ పేరు, మా డిస్టిక్ మొత్తం చెప్తాం లాస్ట్ వరకు. స్టార్ట్ ఇదైతే మా బావోళ్ళ ఇల్లు. అప్పుడు పాతిల్లు, అప్పుడు అయితే 4 రూమ్ల స్లాబ్ అట్లుంది. మొత్తం రిచ్ అయిపోయిండు అనుకుంటానా. మా అత్త మామ, మా బావళ్ళ అమ్మ, మా మామ మేకలు వస్తాయి కొద్దిగా అయితే, అందుకనే ఉడుతాడు మొత్తం. ఇదైతే మా బావళ్ళది పాతిల్లు, అది కొత్త ఇల్లు 4 రూములు. ఇంకో ఒక దొర ఉంటాడు, డేంజరస్ గాయ్, లోపల వండుకొని ఉంటాడు ఆయన ఎప్పటికీ, బయటికి వెళ్ళే ఎక్కువ. ఇదైతే ఛార్జింగ్ స్కూటీ, మనం డెవలప్ చేసిన స్కూటీ ఇది. బాగా ఏ బావ అన్నది స్కూటీ ఇదే. దీనికి నిజం చెప్పాలంటే దీనికి ఒక బ్రేకులు ఉండేవి, లైట్లు ఉండేవి, ఏముండయి అసలు. దీనికి ఆన్ ఆఫ్ తాళాలు కాదు మాది, ఇక్కడ కట్టుకేస్తే అక్కడ వెలుగుతుంది. అయ్యో దీన్ని నేను ఇచ్చిన మొన్న కింద పడ్డా. ఇక దీనికి ఇగో టైర్ ఇది అట్టేనే ఉంటుంది, ఎటు పడతాటే. ఇదైతే మా బావాళ్ళ ఇల్లు. ఇల్లు అయితే సగం బట్టి సగం ఆపేసినాం, ఎందుకంటే పైసలు మస్తు ఇబ్బంది. కష్టపడి కడతాను కాబట్టి లేటే అవుతుంది కంపల్సరీ. కష్టపడి కట్టుడేంది, అయిపోయిండు మొత్తం, రిచ్ మ్యాన్ అయిపోయిండు మొత్తం. ఇక 4 రూమ్ల స్లాబ్, ఈ అక్కడ నుంచి అటు 2 రూమ్లు, ఇక్కడ నుంచి ఇటు 2 రూమ్లు. ఆల్చమే లేదు, కథం సెట్ చేసాడే. ఇక ఈయన లవర్ బాయ్ అయిపోయింది. ఇక ఈయన ఎక్కువ శాతం ఎవరితోటి మాట్లాడతాడంటే కంపెనీ వాళ్ళతో మాట్లాడతాడు, రీఛార్జ్ అయిపోయిందని. 4 నెలలు 5 నెలలు అయితే ఒక సిమ్ లో బ్యాలెన్స్ అయిపోయి. అందుకనే మా బావల తమ్ముడేనా. ప్రతి ఒక్కళ్ళకి డౌట్ ఏంటంటే సొంత బావ బామ్మర్దులా, మీరు సొంత బావ బామ్మర్దులా అని అడుగుతారు. సొంత బావ బామ్మర్దిని కాదు, బామ్మర్దులు లెక్కనే ఉంటాం. సొంత బావ బామ్మర్ది. వీళ్ళు ఎస్టీనే కానీ వీళ్ళు లంబాడి, మేము ఎస్టీనే కానీ మేము నాయకపోడు అంటే కోయల కిందికి వస్తుంది అట్లా అన్నట్టు. సొంత బావ బామ్మర్దిని కాదు, ఎక్కువ మా ఇంటికానే ఉంటాడు. ఈయన్నే బండి ఈయన వీడియోలలో చూస్తారు కావచ్చు. ఇప్పుడు మాతోటే ఉంటాడు, మా బావళ్ళ అన్న కొడుకు, అల్లుడు కానీ డేంజరస్ గా. అదే సారీ నేను మర్చిపోయినా. అప్పుడు మా బావ అప్పుడు ఫస్ట్లో ఇల్లు వచ్చింది వీళ్ళకు. అప్పుడు ఇందిరమ్మ ఇల్లు వచ్చింది. ఇందిరమ్మ ఇల్లు వచ్చిన వాళ్ళే కట్టిర్రు. ఇగో ఇట్లున్నది అక్కడ దేవాలయం. ఎందుకంటే ఇక సిమెంట్ బస్తాలు ఇట్లా అవన్నీ ఇల్లు వేసిర్రు ఆ ఇల్లు కోసం అని. మా బావనైతే ఇక్కడ పెద్ద థియేటర్ ఉంటుంది. హాస్పిటల్ కనెక్ట్ చేసిందంటే ఇక పొట్టు చూస్తాడు. ఇగో ఈ మా వంట గది. ఇక్కడ కుక్ మాస్టర్ ఎవరు అనుకుంటారా? ఇగో మా అత్తమ్మనే. నాకు ఇప్పుడు మా ఊరోళ్ళు ఎవరు సపోర్ట్ చేయకున్నా కానీ మా అత్తమ్మనైతే ఫుల్ సపోర్ట్ చేస్తుంది. పొట్టు ఫస్ట్ పొద్దుగా లేచినప్పుడే మంద తిరుగుతాం కదా, అప్పుడు అందరికి ఒక రౌండ్. మళ్ళీ సాయంత్రం పనికి వచ్చింది అనుకో, అప్పుడు ఒక రౌండ్. మళ్ళీ తర్వాత నైట్ అన్నం తిన్న తర్వాత మళ్ళీ ఇక్కడ ఊకుంటాం. మా బావాళ్ళ ఇంటి ముంగట ఇటుకలు ఉంటాయి, అక్కడ ఊకుంటాం. అక్కడ ఒక రౌండ్, మళ్ళీ ఒకటి. పొట్టు తిట్లే అందరికి. ఒక్కడికి ఇంత ఏం చేసి ఏమన్నా చేస్తే కథం అందరికి తిట్లే నాన్ స్టాప్. ఇప్పుడు మా బండి ఎక్కడ ఉన్నదో చూపెట్టరారు. సాయంత్రం అయితే మేము ఇగో ఇక్కడ నుంచి అక్కడ దాకా కూకుంటాం. కూకున్నామంటే కథం మెల్లగా ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్తుంది. ఏం లేదు అంటే అది కథం
గిఫ్ట్లో ఒక రౌండ్ ఎత్తది దండి తిట్లు అయితే ఒక్కొక్కరికి. మా బండి అయితే గిన్నె ఉంటుంది మా లారీ. నెల రోజులు అయితే డీడీ పడతలేదు, ఇంటికన్నా ఉంటాను, ఇక తింటాను పండుకుంటాను, అది కూడా తింటాను పంటాను. తినడం అంటే ఏంటంటే డీజిల్ దెబ్బకోసారి స్టార్ట్ చేస్తాను, అలా పోయి ఊరుకుంటాను ఫ్యాన్ వేసుకొని పాటలు వింటాను పొచ్చిపోతాను. అన్ని దిగిన మళ్ళీకి వెళ్ళి ఎవరెవరు అందుకుపోతారని. మా ఇల్లు ఎక్కడ ఉంటుంది అంటే మా ఇల్లు అది మా బావ వాళ్ళ ఇల్లు అయితే మా ఇల్లు ఇక్కడ ఉంటుంది దీన్నే. మా ఇల్లు చూపెడతా ఆగుర్రి. మా ఇల్లు మా బావ ఓన్లీ 4 రూమ్లు వేసింది, కానీ నా అయితే 3 అంతస్తుల స్లాపు వేరే ఉంటుంది. మొత్తం డేంజర్ ఉంటుంది మరి. అప్పుడప్పుడు మీరు ఇటు పోగా నైట్ పూట ఒకసారి కన్నేయుర్రి, ఎందుకంటే బండి చుట్టూరు ఎవరెవరో తిరుగుతారు, బ్యాటరీలు గిట్రీలు అనుకోపోతారు. అంటే మా చుట్టుపక్కల వాళ్ళు అటు ఇటు నైట్ తిరుగుతారు. కొద్దిగా చూడు బండిని కూడా. 45 days అవుతుంది, డీడీ లేదు, డీడీలు అస్సలు పడతలేవు, లోడింగ్ కూడా మస్తు ప్రాబ్లం ఉన్నాయి. అందుకే నేను ఒక 10-15 days అయితే బయట బండికి అయితే బొగ్గు బండికి వెళ్ళొచ్చిన. బొమ్మడి అని కూడా అప్పుడు లారీ నేర్పించిన నేను కూడా డ్రైవర్ అయిపోయినా మా బావని దించుతాను. రేపటి నుంచి నేనే డ్రైవర్ని. నా వీడియో కూడా చూడుర్రి. నేను డైరెక్ట్ వేరే 16 టైర్ ఒకటేసారి 12 టైర్ నడిపి 16 టైర్ నడపాలంటే మస్తు ఇబ్బంది. మొత్తానికి అయితే బొమ్మది కానీ డ్రైవర్ చేసే టైంలోనే వానికి ఏదో పని ఉండి వాడైతే ఇంటికి వచ్చేసిన కొన్ని అప్డేట్ వీడియో తీసినా కానీ స్టోరేజ్ ఫుల్ అవ్వడం వల్ల నేనైతే వీడియో అప్లోడ్ చేయలేకపోయినా. ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తా. కొంచెం ఫోన్ ప్రాబ్లం ఉన్నది. ఫోన్ కొనుక్కుంటాం ఒక 10-15 డేస్లో ఫోన్ కొనుక్కొని మైకులు కొనుక్కున్న తర్వాత రెగ్యులర్గా వస్తాయి వీడియోలు. బొమ్మది కానీ అయితే ఇది 1985 టిప్పర్. నేను నేర్చుకున్న బండి కూడా ఇదే. నేర్చుకున్నా అంటే నేను కీనర్ ఏం చేయలే, డైరెక్ట్ బాబాయ్ బండే కాబట్టి డైరెక్ట్ ఇచ్చేసిండు. మనకి ఏంటంటే తెలుసు కదా మా బాబాయ్ కాబట్టి డైరెక్ట్ బండి ఇచ్చేసిండు. కీనర్ గిట్లా ఏం పోకపోవడం వల్ల ఈ బండి 12 టైర్ అయిపోయింది. బొమ్మది అని ఇల్లు చూపిస్తుంది అది ఇక్కడనే. పొద్దున్న లేస్తే అత్తాడు, బండి స్టార్ట్ చేస్తాడు, సౌపర్ పెడతాడు, సౌండ్ పెడతాడు, ఆగం చేస్తాడు. మొత్తం 3 రోజులంతా నాకెళ్ళి ఇస్తారు. అంటే చూసడానికి అట్లా కాదు, ఈయనకి అమ్ముకున్నది బండి అని అంటారు. ఇదైతే మా ఇల్లు, మా ఇంటి ముంగటనే ఉంటుంది బండి. ఇదైతే బొమ్మది అని ఇల్లు. మీరైతే మా ఇల్లు ప్రతిసారి ప్రతి వీడియోలో అడుగుతారు కదా ఏ ఊరు అని చెప్పి. ఏ ఊరు అయితే మీకు చెప్తాను నేను. బొమ్మది అని ఇల్లు అయితే ఇది. మా ఇల్లు అయితే ఇది. ఇదైతే కిచెన్ రూము, అంటే హీటర్ ఇది. ఇక్కడ ఇక మా అమ్మ బాత్రూమ్ ఇది చూపిరా. ఇది బాత్రూమ్. ఇది ఇక్కడ నీళ్ళు పొట్టు ఎనీ టైం నల్లొస్తుంది మాకు. 24 hours నల్లొస్తుంది. అయితే కోడి మీకు ఒకసారి స్టోరీ ఇట్రారా. అయితే ఒకరోజు మీకు చెప్పినా కదా, వీళ్ళ అమ్మకు ప్రత్యేకంగా ఫోన్ చేసి సడన్గా ఫోన్ చేసి అడిగిండని కోడి విషయంలో. అయితే ఆ కోడిని ప్రెగ్నెంట్ చేసింది వీడే. అది లోపల వండుకొని ఉన్నది, మళ్ళీ లేచి ఉరుకుతుంది. వీడు పెద్ద డేంజర్ క్యాండిడేట్. ఇగో రోజు తాగుడు గీగుడు ఏం లేదు. పొద్దున బాత్రూమ్ పోయినప్పుడు వాళ్ళ డాడీ వాళ్ళ తమ్ముడు అట్లా మా తమ్ముడు అందుకు వస్తాడు, సీసాలతో ఆట ఆడతాడు, తాగిన సీసాలు పట్టుకొని వస్తారు. అందులో గోళీలు ఎత్తాడు, అమ్ముతాడు. అంత గాయి మా తమ్ముడితో గాయి. ఇదైతే మా ఇల్లు ప్యాలెస్. ఇదైతే ఇట్లుంటది మా ఇల్లు. ఇది దేవాల రూమ్, దేవుడి గది, తిప్పితే తిరిగే ఫ్యాను. గట్టిగా అనకు బా. ఇగో మొత్తం ఇది ఇగో చెదలు వచ్చింది, ఇగో ఈ బొంగిరిగింది, ఇగో ఇది ఇక్కడ మొత్తం నైట్ వర్షం పడ్డప్పుడు అయితే జాగారమే బొమ్మది అని ఘోరంగా. ఈ రేకులు వలిగినాయి, కోతులు దునికి పైన రేకులు వలిగి ఘోరంగా నీళ్లు పోతాంది, ఘోరంగా నీళ్లు పోతాయి. ఇదే బెడ్రూమ్, ఇదే వంట రూమ్, ప్రతి ఒక్కటి మొత్తం ఇదే ఇబ్బందులు బొమ్మది దానికి. అరే బాల్కనీ చూపివారా? బాల్కనీ గిల్కనీ అంటే మాకేం లేదు. ఇక మాకు ఎక్కడైనా తిప్పితే తిరిగే ఫ్యాన్ కాబట్టి ఇట్లా తీస్తే ఏసీ అన్నా కానీ రాదు. ఆ సినిమా లెక్క దోమలు కొట్టుడే, తువాల పట్టుకొని చూడే.
ఇట్లా ఇదైతే ఇక్కడ ఇదంటే ఏంటి అనుకుంటారా, అనికాయలు కత్తాయి, మొత్తం సొరకాయలు కత్తాయి. ఇదైతే మొత్తం ఇదంతా అప్పుడు ఇదంతా గడ్డి గడ్డి ఉండే కానీ మా బాబాయ్కి వాళ్ళ తమ్ముడు మా తమ్ముని ఇట్లా ఆట ఆడతారు. ఇక ఇక్కడ నుంచి అదంతా కనిపిస్తుంది. భూమి ఇల్లదే కానీ వీళ్ళ తాత మా తాత పంచాయతీకి అమ్మేసిండు. మా తాతకు అప్పుడు ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, నలుగురేమో పెళ్ళాలు. వీళ్ళ తాత సమయాకి అవుతుంటది మా ఇల్లు. సో ఇది మా పరిస్థితి, ఘోరమైంది ఇల్లు. ఈ సంవత్సరం అయితే ఈ రేకులన్నీ కూలిపోతాయి అనుకుంటా. ఇక్కడ ఇరిగిపోయింది, ఇక్కడ ఇరిగింది, ఈ పైన ఇది ఇరిగింది, అది ఇరిగింది. నేను కూడా చాలా రోజుల తర్వాత వచ్చిన ఇంట్లోకి, ఎందుకంటే మనం డ్యూటీకి వెళ్ళిపోతాం కదా ఎప్పటికీ. ఇక వీడు వస్తే డైరెక్ట్ బయటికి వచ్చేస్తాడు, ఇంట్లోకి రాలే. నేను ఇంత సిచ్యువేషన్ ఉన్నదని తెలియదు నాకు. మెల్లగా సెడ్ చేద్దాం ఏదైనా ఇనుప బొంగు తెచ్చి, ఇట్లయితే మస్తు ఇబ్బంది అవుతుంది వీళ్ళకు. చూస్తా సెడ్ చేద్దాం, ఇనుప బొంగులు తెచ్చి అయితే ఇద్దాం. ఇనుప బొంగులు తెచ్చేయాలి. ఎట్లా ఇక మన బతుకులకి ఇదే కిచెన్ రూమ్, ఇదే కథ. మాకు గ్యాస్ పొయ్యి ఇట్లా ఏం లేదు. మా అమ్మ వచ్చిందంటే వర్షం కొట్టింది అనుకో ఇంట్లో వంట వండుతుంది, వర్షం కొట్టకపోతే అక్కడ బయటనే వంట వండుతుంది. ఇక కొద్దిగా అయితే మా అమ్మేటో పోయింది, చేనుకాడ నుంచి ఇంకా రాలేదనుకుంటా. కోడి పోయారు బరాబర్, నేను మర్చిపోయినా. చికెన్ టుడే చికెన్ ఫ్రై. అయితే మా విలేజ్ ఎక్కడ అని చాలా మంది అడుగుతారు. మా విలేజ్ అయితే కొర్లకుంట, విలేజ్ పేరు అయితే కొర్లకుంట, జయశంకర్ భూపాలపల్లి డిస్టిక్, మాముతారం మండలం మా విలేజ్ అయితే. మాదైతే మా విలేజ్ ఎక్కడ అంటే కాటారం నుంచి వెళ్ళి ఇటు మేడారం రూట్కు రావాలి. 9 కిలోమీటర్స్ ఉంటుంది. కాటారం మాకు 9 కిలోమీటర్స్ ఉంటుంది. కాటారం నుంచి మేడారం రూట్కు రాగా ఇక్కడ నారపచెట్టుపల్లి అనే విలేజ్, ఇక్కడ కొర్లకుంట దాటిన తర్వాత ఉంటుంది. కొర్లకుంట అని మేము చెప్తాం అందరికి, కానీ కొర్లకుంట దాటిన తర్వాత ఇక ఇటు ఏరియాకి దాటిరా అంటే ఇంక వీడియోలు తీస్తారు. వీళ్ళు అడ్డోళ్ళు ఇల్లు ఎక్కడ అని అంటే ప్రతి ఒక్కరు చెప్తారు, ఎందుకంటే మాకు వీళ్ళు అందరికీ తెలుసు, ఫుల్ దోస్తులు. ఇయో మీకు ఒక పర్సనల్ ఈయన ఎవరు అనుకుంటారు, ఈయన తాత. ఈయన పాపం బొచ్చ రోజుల నుంచి వెళ్ళి తాతనైతే ఫుల్ ఎక్కడికి పోని తాతనైతే ఫుల్ జోకులు ఎత్తాడు నాకే. అప్పుడప్పుడు తాత మనవడ అని అంటాడు, తర్వాత బామ్మర్ది అని అంటాడు. వేరే మస్తు ఉంటాయి జోకులు తాతతోటి. తాత కూడా రాను మెల్లగా ఒక యూట్యూబ్ ఛానల్ పెడదాం అనుకుంటాడట. మా ఊళ్ళో నన్ను చూసి బాగా మంది అయితే అరే మమ్మల్ని కూడా వీడియోలలో తీసుకోరా అని అంటాను. తాతని కూడా తీసుకుంటాం. కొద్దిగా లాంగ్ డిస్టెన్స్లో ఉన్నాం. కొద్దిగా చిన్న మన యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేసినాం కదా. మన యూట్యూబ్ ఛానల్ పేరు అయితే మిస్టర్ లడ్డు 0009 ఫన్నీ వీడియోస్. మీరైతే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కొద్దిగా సపోర్ట్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో సపోర్ట్ చేసినట్టే దాంట్లో కూడా సపోర్ట్ చేయండి. కంపల్సరీ కంటెంట్ వీడియోలు అయితే తీస్తాను. నేను లారీకి పోతలేము, మస్తు ఇబ్బందులు అయితే ఉన్నాయి. ఒక 10-15 డేస్లో ఫోను మైకులు అన్నీ కొన్న తర్వాత రెగ్యులర్ వీడియోలు ఉంటాయి, ఫన్నీ వీడియోస్. బొమ్మర్ది తెలుసు కదా, మన బొమ్మర్ది అయితే డేంజర్ ఉంటాడు. ఇప్పుడు వేరే ఈ కాడ నుంచి అయితే నాన్ స్టాప్ వస్తాయి వీడియోలు. మీరు పక్కా చూస్తారు, కానీ మీరైతే సబ్స్క్రైబ్ చేస్తలేరు యూట్యూబ్లో. ఈ న్యాయం కాదు. మీకు సబ్స్క్రైబ్ చేయర్రి, బెల్లు కొట్టుర్రి, స్పాట్లు వస్తాయి మన వీడియోలు. ఈ కాడ నుంచి అయితే రెగ్యులర్ వీడియోలు వస్తాయి. సరే బాయ్ ఫ్రెండ్స్. ముందే బాగా లేట్ అవుతుంది, చీకటి అవుతుంది, మళ్ళీ నేను కనిపించా, లైట్ వేయాల్సి వస్తుంది. బాయ్ ఫ్రెండ్స్, మరి ఉంటా.